తిని కూర్చుంటున్నావు, ఏం పని చేస్తున్నావు, ఇంట్లోనేగా ఉంటున్నావు. ఇలాంటి మాటలు లైఫ్లో ఒక్కసారైనా వినుంటారు కదా ఆడవాళ్ళు. డెఫినెట్గా తిని కూర్చుంటుంటే మరి ఫుడ్ పైనుంచి అలా ఓడి పడిపోతుందండి. సింక్లో సామాన్లు వాటంతట అవే క్లీన్ అయిపోతాయా? ఎలా మాట్లాడతారండి మనుషులు అస్సలు ఇలా బుద్ధి లేకుండా. సర్లే, ఇలాంటి వాళ్ళని అస్సలు ఏమనాలో అర్థం కాదు. నేనైతే ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. రెసిపీ చూసేయండి. రైస్ ఫస్ట్ నానబెట్టుకుని దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలండి. దాని తర్వాత వాష్ చేసుకునే చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పెరుగు, ఆ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మొత్తం హాఫ్ లెమన్ మొత్తం తీసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి దీంట్లో. తర్వాత ఎసరు పెట్టుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఇవి యాడ్ చేసుకుని ఎసరు పెట్టేసుకోవాలి. ఇంకా దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే రైస్ అతుక్కోదనమాట. ఇంకా దాని తర్వాత ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. 70% బాయిల్ అయితే చాలండి. ఆ లోపల మ్యారినేట్ చేసుకుని చికెన్ కూడా 10 minutes అలా స్టవ్ మీద పెట్టుకుంటే చికెన్ పీస్ చాలా సాఫ్ట్గా టెండర్గా అయిపోతుంది అనమాట. దాని తర్వాత 70% కుక్ అయిన రైస్ తీసుకొని దానిపైన లేయర్స్గా వేసుకొని ఆ కుక్ చేసుకున్న వాటర్ కొంచెం వేసుకొని కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షనలే అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అలా వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత ఒక 15 minutes దమ్ పెట్టేసేయాలన్నమాట. మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు నేను చెప్పలేను. అడిక్ట్ అయిపోయాను అనమాట నా బిర్యానీకి. నేనే ముందైతే భయపడేదాన్ని నా బిర్యానీ ఎవరికైనా పెట్టాలంటే. ఇప్పుడు చాలా ఇష్టంగా తింటున్నాను. థ్యాంక్ యూ. నా వీడియోస్ నచ్చి